పెద్దన్న కొంచెం సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు ఈనాడు వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. వైకుంఠలోకంలో ఎలాగైతే దేవతలు 33 కోట్ల దేవతలు స్వామిని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యారో అలాగా వైష్ణవ క్షేత్రాల అన్నిటిలోనూ ఈనాడు ఉత్తరాభిముఖుడుగా ఉండే స్వామిని సేవించడం అనేటువంటిది అనుచానమైన సంప్రదాయం. ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకొని ఉత్తరాభిముఖుడైనటువంటి స్వామిని సేవించి నిత్య కైంకర్యాన్ని పొందాలి అని, దానికి తగినటువంటి స్థితిని స్వామి అనుగ్రహించాలి అని మనం ప్రార్థిస్తాం. ముక్కోటి ఏకాదశి స్వామివారిని దర్శించుకోవడానికి వైష్ణవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఉత్తరాంధ్ర ఇలవేల్ మన ప్రాంతంలో ఉండేటువంటి అందరం కూడా అనేక వేల సంవత్సరాలుగా ఉత్తర ద్వారంలో ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది.
దినదినం కూడా భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఒక మంచి పర్వదినం ధనుర్మాసంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజున దేవతలు కూడా ఎక్కువగా ఆశీర్వదించబడతారు. అలాంటి సమయంలో దర్శనం చేసుకోవడం మనకి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ మా ఎన్డీఏ పాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరికీ ముందుగా నమస్కారం. ఎంతో ఆశతోటి ఎప్పుడెప్పుడు ఈ పర్వదినం వస్తుందని చెప్పని 1000 కళతో ఎదురు చూస్తున్న ఈ వైకుంఠ ఏకాదశి మనందరం కూడా ముక్కోటి ఏకాదశి కూడా చెప్పుకుంటాం. ఆ పర్వదినాన మన ఉత్తరాంధ్ర ఎలువెల్పు మనందరం ఎంతగో ఆరాధించే ఆ సింహాద్రి అప్పన్న స్వామివారి యొక్క దర్శనం ఉత్తర ద్వారా చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం జనవరి 10 ఇలాగే ఉత్తర దర్శనం చేసుకున్నాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే మళ్ళీ రెండోసారి ఈరోజు 30వ తారీఖు డిసెంబర్లో ఒకే సంవత్సరం 2 సార్లు స్వామివారి దర్శనం ఉత్తర దర్శనం చేసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి మిగతా అన్ని ఏకాదశుల ఏటకు సంబంధించి ఈ ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. మరి సంవత్సరంలో వచ్చే ఒకే ఒక ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు కూడా ఈరోజు ఇక్కడ ఈ దేవతలందరూ ఇక్కడ తిరగడుతుంటారు అనేది ఒక ప్రతీతి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామో వాళ్ళందరికీ కూడా ముక్తి మోక్షం లభిస్తున్నది ఒక ప్రగాఢమైన నమ్మకం. మరి అటువంటి పర్వదినం వేలాది మంది భక్తులు ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాల్లో ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ఈ ముక్కోటి ఏకాదశి ఒక పండగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సింహాచలంలో కూడా మరి ఇక్కడ మొత్తం ఈవో గారు కానీ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. పండగ వాతావరణం వచ్చే విధంగా మంచి పుష్పాలతో అలంకరణ, విద్యుత్ దీపాల అలంకరణ